అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ 3, 4, 5 దగ్గర ఉన్నాము. నిన్నటితో పోల్చుకుంటే ఇక్కడ అయితే చాలా వరకు వాటర్ లెవెల్ తగ్గింది. నిన్న నేను మీకు చెప్పా కదా, ట్రాక్టర్స్ చిన్న ట్రాక్టర్స్ అన్ని పంపించి పెద్ద ట్రాక్టర్స్ ద్వారా వాటర్ని తీయడానికి స్పీడప్ చేస్తున్నారు అని చెప్పి ప్రెసెంట్ ఇక్కడ 3 ట్రాక్టర్స్ అయితే రన్నింగ్ లో పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మీరు, 3 ట్రాక్టర్లు రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకా మిగతా ట్రాక్టర్లు కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ స్టార్ట్ చేయడం కోసం. అలాగే అటువైపు 2 డబుల్ ఇంజన్ మోటార్స్ కూడా రన్నింగ్ లో ఉన్నాయి. మొత్తం ఇక్కడ 5 ఇంజన్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. వాటర్ లెవెల్ కూడా నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిపోయింది. అలాగే ఇక్కడ మీరు ర్యాంప్ కూడా చూడొచ్చు. నిన్నటి వీడియోకి ఈ రోజు వీడియోకి డిఫరెన్స్ కనిపించింది. ర్యాంప్ చాలా వరకు బయటపడింది. అప్పట్లో నిర్మాణ సామాగ్రి అన్ని ఈ ర్యాంప్ ద్వారానే టవర్స్ దగ్గరికి అయితే చేర్చేవాళ్ళు. అలాగే ఇక్కడ మీరు కుర్చీ కూడా చూడొచ్చు. నిన్నటి వీడియోలో కుర్చీ వాటర్ లో మునిగింది కొంచెం. ప్రెసెంట్ అంతా ఓపెన్ అయిపోయి మొత్తం ర్యాంప్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే అటువైపు ర్యాంప్ కూడా చూడొచ్చు. అటువైపు ర్యాంప్ వచ్చేసి 4, 5 వైపు వెళ్ళడానికి వేసుకున్న ర్యాంప్ అప్పుడు. అలాగే ఇప్పుడు ఈ చుట్టూతర ఏరియా కూడా చూడొచ్చు. చాలా వరకు వాటర్ లెవెల్ అయితే తగ్గిపోయింది. నా ఎస్టిమేషన్ ప్రకారం ఇంకో 2 అడుగుల వరకే వాటర్ లెవెల్ ఉండిద్దని అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉంది, అలాగే హైకోర్టు దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉందో మీకు క్లియర్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ టవర్ 5 దగ్గర నుండి చూడండి, టవర్స్ అన్ని ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. ఇక్కడ కూడా నాకు తెలిసి ఇంకో 2 అడుగుల వరకు వాటర్ లెవెల్ అయితే ఉండిద్ది. అది కూడా త్వరలోనే, అంటే ఇంకో 3 రోజుల్లో క్లియర్ అయిపోవచ్చు. ప్రెసెంట్ ఇక్కడ కూడా వర్క్స్ స్పీడప్ చేశారు. 5 ఇంజన్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. అంటే 3 ట్రాక్టర్ ఇంజన్స్, ఇంకా ఈ డబుల్ ఇంజన్స్ 2 రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ నుండి టవర్ 1, టవర్ 2 చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తున్నాయో. అక్కడ మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. అసలు ఏం లేదు, కొంచెం వాటర్ ఉంది. అది కూడా ఒక మోటార్ రన్నింగ్ లో పెట్టారు. ఆ మోటార్ ద్వారా ఆ వాటర్ ని కూడా క్లియర్ చేసేస్తున్నారు. మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైంది, కొంచెమే వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా క్లియర్ అవుతుంది. ప్రెసెంట్ లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం వాటర్ తగ్గిపోవడంతో ఇదంతా ఎండుతుంది ఏరియా కూడా. నాకు తెలిసి ఒక అడుగు వరకు ఈ ఏరియాలో బురద ఉండిద్దని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నుండి చూడండి టవర్ 5 ఎలా కనిపిస్తుందో. టవర్ 5 దగ్గర వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు. ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ వైపు చిన్న చిన్న రాడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అది మట్టికి ఈ రోజే కనిపిస్తున్నాయి. నిన్నటి వీడియోలో అవి అయితే కనపడలేదు. అలాగే ఇక్కడ ర్యాంప్ కూడా చూడొచ్చు. ఈ ర్యాంప్ వైపు నుండి రైట్ సైడ్, అంటే టవర్ 4, టవర్ 5కి వెళ్ళడానికి వేసుకున్న ర్యాంప్, అది ర్యాంప్ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ టవర్ 4 దగ్గర కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ప్రెసెంట్ 3 ట్రాక్టర్ ఇంజన్స్ రన్నింగ్ లో ఉన్నాయి కదా. ఇంకా అడిషనల్ గా ఇంకా 3 ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. అవి ఇంకా ఆన్ చేయలేదు. అవి కూడా ఆన్ చేస్తే వాటర్ లెవెల్ స్పీడ్ గా తగ్గిపోద్ది. అవి కూడా ఆన్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు, మీరు చూడొచ్చా. ప్రెసెంట్ ఏంటంటే బాగా కిందకి రావడం వల్ల ఈ పైపులు అన్ని సరిపోక ఈ ట్రాక్టర్స్ మోటార్స్ అన్ని కిందకి దింపి ఈ మోటార్స్ ద్వారానే ఆన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు డీజిల్ ట్యాంకర్ కూడా వచ్చింది ఇప్పుడే. ఈ డీజిల్ కూడా ఈ మొత్తం ఈ డ్రమ్ముల్లో ఫిల్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఈ టవర్ 3 దగ్గర కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. చాలా వరకు వాటర్ అయితే తగ్గిపోయింది. ఈ టవర్ 2 దగ్గర ప్రెసెంట్ బురద ఉంది కదా, ఆ బురద కూడా ఎండిపోతుంది ఇప్పుడిప్పుడే. ఇక్కడ మొత్తం చూడొచ్చు టవర్ 2 ఎలా కనిపిస్తుందో.
ఇక్కడ చిన్న చిన్న గుంటల్లో ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్రాక్టర్ పెట్టారు కదా! ఇక్కడ చివరన ఉన్న వాటర్‌ని ఈ ట్రాక్టర్ ఇంజిన్‌తో పైకి తీసుకొస్తున్నారు ఆ వాటర్‌ని. ఆ వాటర్ ద్వారానే ప్రెజెంట్ ఇంకో డబుల్ ఇంజిన్ మోటార్ రన్నింగ్‌లో పెట్టారక్కడ. ఆ మోటార్ ద్వారా క్లియర్ చేస్తున్నారు వాటర్ అంతా ఇక్కడైతే. ఈ ట్రాక్టర్ కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వైపయితే వచ్చింది. అది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు కొంచెం వాటర్ అయితే ఉంది. ఈ వాటర్ కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే ఒక మోటార్ రన్నింగ్‌లో ఉన్న మోటార్ కూడా చూడొచ్చు. వాటర్ ఫ్లో కూడా చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ మనం చూడండి టవర్ 1 దగ్గర రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం క్లియర్‌గా తెలుస్తుంది ఇప్పుడైతే. ఈ పునాదులన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అలాగే ఇక్కడ వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. కొంచెమే ఉంది వాటర్ లెవెల్ అయితే. అది కూడా క్లియర్ అయిపోద్ది. ఈ ఏరియా మొత్తం వాటర్ తగ్గిపోవడంతో ఎలా కనిపిస్తుందో కూడా చూడొచ్చు మొత్తం. టవర్ 1, టవర్ 2 దగ్గరైతే. ఇక్కడ నుండి చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ఇక్కడ ట్రాక్టర్ కూడా చూడొచ్చు. ఇటువైపు ఉన్న వాటర్‌ని ఈ ట్రాక్టర్ ఇంజిన్‌తో అటువైపుకి తీసుకొస్తున్నారు. అప్పుడు ఆ డబుల్ ఇంజిన్ మోటార్ ద్వారా ఈ వాటర్‌ని అయితే బయటికి తోడుతున్నారు. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. అలాగే టవర్ 1 కూడా చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ 2 దగ్గరైతే వాటర్ ఏం లేవు. మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రెజెంట్ టవర్ 1 దగ్గరే కొంచెం వాటర్ ఉంది. అలాగే టవర్ 1, 2కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ వైపే పాలవాగు వచ్చిద్ది. ఈ పాలవాగు పక్కనే టవర్ 3 అయితే ఉండిద్ది. ఈ టవర్ 3 దగ్గర మీరు చూడొచ్చు వాటర్ లెవెల్. ప్రెజెంట్ 1, 2 దగ్గర ఎలా అయితే కనిపిస్తుందో ఈ వాటర్ తగ్గిపోతే ఇక్కడ కూడా ఈ టవర్స్ దగ్గర కూడా కొంచెం కొంచెంగా వాటర్ ఉండిద్ది. అది కూడా ఒక డబుల్ ఇంజిన్ మోటార్ సాయంతో అవుట్ సైడ్ తీయాల్సి అయితే ఉండిద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు టవర్ 3 దగ్గర ఎలా ఉందో. ప్రెజెంట్ ర్యాంప్ కూడా బాగా కిందకు వచ్చేసి టవర్ దగ్గరికి అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ ఇంజన్స్ కూడా చూడొచ్చు రన్నింగ్‌లో ఎలా ఉన్నాయో చూడొచ్చు. ట్రాక్టర్ ఇంజన్స్. ప్రెజెంట్ 3 ఇంజన్స్ ఇక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి ఈ ర్యాంప్ వైపు. ఇంకా 3 అడిషనల్‌గా ట్రాక్టర్స్ ఉన్నాయి. అవి కూడా ఆన్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ ఒక 3 ఇంజన్స్ ప్లస్ డబుల్ ఇంజన్స్ ఒక 2 మొత్తం 5 రన్నింగ్‌లో ఉన్నాయి. వాటర్ కూడా చాలా ఫోర్స్‌గా వస్తుంది. ఇక్కడ పైప్ కూడా చూడొచ్చు మీరు. ఈ పైపు సరిపోవట్లేదనే చిన్న ట్రాక్టర్స్‌ని అయితే వెనక్కి పంపించి కొంచెం పెద్ద ట్రాక్టర్స్‌ని అయితే తీసుకొచ్చారు. పైప్ కూడా లోపల వరకు దింపారు. వాటర్ ఎక్కడి వరకు ఉందో. ఇక్కడ టవర్ కూడా ఎంత దగ్గరికి కనిపిస్తుందో చూడొచ్చు. అలాగే ఈ ర్యాంప్ కిందకి రావడం వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ట్రాక్టర్స్‌ని ర్యాంప్ వైపు కింద వరకు దింపేసి వాటర్ ఈజీగా అవుట్ సైడ్ తీయొచ్చని ఈ ర్యాంప్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రాక్టర్స్‌కైతే. అలాగే ఇటువైపు చూడండి. కుర్చీ బయటపడింది చూసారా ఎలా కనిపిస్తుందో? నిన్నటి వీడియోకి, ఈరోజు వీడియోకి బాగా డిఫరెన్స్ మీకు అర్థమైద్ది. నిన్న కుర్చీ కొంచెం వాటర్‌లో మునిగుంది. ప్రెజెంట్ ఈ కుర్చీ వైపు ఉన్న ర్యాంప్ అంతా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫోకస్ లైట్లు కూడా చూడొచ్చు. అప్పట్లో పెట్టిన ఫోకస్ లైట్లు ఇయన్నీ ఎల్ఈడీ లైట్లు. అప్పుడు నైట్ టైమ్ కూడా ఇక్కడ వర్క్స్ జరుగుతా ఉండేయి. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్స్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతూ ఉండేది. ఈ టవర్ 5కి గాని, టవర్ 3కి గాని.
నాకు తెలిసి ఎక్కువ శాతం టవర్ 5, టవర్ 3 ఎక్కువ శాతం వర్క్స్ జరిగినాయి. ఎందుకంటే ఈ 3కి, 5కి డయాగ్రిడ్ టెక్నాలజీ కూడా వచ్చేసింది. అలాగే ఇక్కడ ట్రాక్టర్స్ కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. మీకు వాటర్ ఫ్లో కూడా చూపిస్తాను. ప్రెజెంట్ 5 ఇంజన్స్ రన్నింగ్‌లో ఉన్నాయి కాబట్టి వాటర్ చాలా ఫోర్స్‌గా అయితే వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు వాటర్ ఎంత ఫోర్స్‌గా వెళ్తుందో. ఇప్పుడు నేను డ్రోన్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుండి చూడండి ర్యాంప్ ఎలా కనిపిస్తుందో, అలాగే టవర్ 4 కూడా ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ 4 చుట్టూతర ర్యాంప్ ఎలా ఓపెన్ అయిపోయిందో చూడొచ్చు. మొత్తం ఓపెన్ అయిపోయింది. అలాగే టవర్ 5 దగ్గర కూడా మీరు చూడండి. ఇక్కడ నుండి చూడండి మీకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి టవర్స్ అన్నీ. అలాగే ఇప్పుడు నేను హైకోర్ట్ దగ్గర కూడా వెళ్ళి హైకోర్ట్ దగ్గర వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో కూడా మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. నిజంగా నేను హైకోర్ట్ ఏరియా వైపు అయితే ఉన్నాను. ఇక్కడ వాటర్ లెవెల్ అయితే నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిపోయింది. అలాగే అక్కడ ఉన్న ట్రాక్టర్స్ తో వాటర్ ని తీస్తున్నారు కదా, ఆ వాటర్ లెవెల్ బాగా తగ్గడంతో వాటర్ అయితే లాగట్లేదని చెప్పి ఆల్రెడీ ఉన్న ర్యాంప్ వైపు కొత్తగా రెడీ చేసుకుంటున్నారు. ఆ ట్రాక్టర్స్ అన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి వర్క్స్ స్పీడప్ చేయడం కోసం పృథ్వీరాజ్ టీం వాళ్ళు అయితే. అలాగే ఇక్కడ కొత్తగా వాటర్ లెవెల్ బాగా తగ్గడంతో ఒక ఇసుక దెబ్బ కూడా బయటపడింది. అది ఈ రోజే బయటపడింది. అలాగే ఇక్కడ వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు ఎంత ఇదిగా తగ్గిందో. ప్రెసెంట్ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పునాదులు కూడా బయటపడినాయి. అవి కూడా నేను మీకు దగ్గర నుండి డ్రోన్ ద్వారా కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ర్యాంప్ కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా హైట్ గా అయితే కనిపిస్తుంది. ఇంత ముందు ఇక్కడ తీసినప్పుడు అయితే బాగా కిందకైతే ఉండేది వాటర్ అయితే. ప్రెసెంట్ ఇప్పుడు బాగా హైట్ గా అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ నేను డ్రోన్ ద్వారా ఈ హైకోర్ట్ ఏరియా వైపు వాటర్ లెవెల్ ఎంత తగ్గింది, అలాగే రాఫ్ట్ ఫౌండేషన్ పునాదులు ఎలా కనిపిస్తున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ప్రెసెంట్ ఇక్కడ నుండి చూడండి ట్రాక్టర్స్ అన్ని ఇక్కడ ఆపేశారు ప్రెసెంట్ అయితే. ఎందుకంటే ఈ ట్రాక్టర్స్ ద్వారా పైప్ సరిపోక వాటర్ కూడా బాగా కిందకైతే ఉంది. అందుకని ఈ ట్రాక్టర్స్ ని ఆపేశారు ఇటువైపు ఒక ర్యాంప్ వైపు. ఇంకో ర్యాంప్ వైపు అయితే రన్నింగ్ లో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ట్రాక్టర్స్ కూడా రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ 3 ఇంజన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇటువైపు 4 ఇంజన్స్ అయితే ప్రెసెంట్ ఆపారు. ఈ 4 ఇంజన్స్ ని కొత్తగా ర్యాంప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఆ ర్యాంప్ వైపు అయితే తీసుకెళ్తారు. ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు జేసీబీతో ఇక్కడ కాలువ లాంటిది ఒకటి తవ్వుతున్నారు. ఆల్రెడీ ఉన్న ర్యాంపుని ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు. ఈ ట్రాక్టర్స్ అన్ని ఇక్కడ ర్యాంప్ దగ్గర పెట్టి ఆ కాలువ కొత్తగా కాలువ కూడా తీస్తున్నారు. ఆ కాలువని కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఆ కాలువ వైపే ఈ వాటర్ని అయితే మళ్ళిస్తారు ఈ ర్యాంప్ ద్వారా. ఈ ర్యాంప్ దగ్గర నుండి అక్కడి వరకు కాలువని అయితే తవ్వుతున్నారు. అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ కొత్తగా బయటపడిన ఇది ఇసుక దెబ్బ చిన్నది. ఈ టవర్స్ దగ్గరతో పోల్చుకుంటే ఇక్కడ చాలా స్పీడ్‌గా వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి పునాదులు కూడా బయటపడినాయి. మీకు క్లియర్‌గా అర్థమైద్ది. అప్పట్లో వేసిన రాఫ్ట్ ఫౌండేషన్ ఇదంతా. ఇది ఇప్పుడే బయటపడింది. నిన్నటి వీడియోలో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఏం బయటపడలా. ప్రెజెంట్ ఈ రోజు వీడియోలోనే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ క్లియర్‌గా తెలుస్తుంది. ఇది ఎంత పెద్ద రాఫ్ట్ ఫౌండేషనో మీరు చూడొచ్చు. మనకి సెక్రటేరియట్ టవర్స్ ఏవైతే ఉన్నాయో సెక్రటేరియట్ టవర్స్ కన్నా ఎక్కువ శాతం ఇక్కడే ఫౌండేషన్ జరిగింది. హైకోర్ట్ నిర్మాణం చాలా పెద్ద నిర్మాణం కదా. దాదాపు 11 ఎకరాల్లో ఈ హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్టు అయితే ఉండిద్ది. ఈ రాడ్లు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ బిట్ వరకు అయితే రాఫ్ట్ ఫౌండేషన్ జరగలేదు. మిగతా బిట్ వైపు రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయింది. ఈ బిట్ ఇంకా రాఫ్ట్ ఫౌండేషన్ చేయాల్సిన బిట్ అది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ డీవాటరింగ్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.